ఇగో రేపు 31 కదా, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి దావత్ చేసుకుందామని తెచ్చుకొని మా ఆయనకి ఇచ్చినట్టు మీ ఇంట్లో పెట్టమని. మా ఆయన మా ఇంటికి తీసుకొచ్చి ఆడబెట్టిన నేను చూసి తిరుగుతా అని చీరలో పెట్టేసిండు. అయితే నేనేం చేసిన, రేపు 31 నైట్ మంచిగా ముగ్గులు వేసుకుంటూ మంచిగా అడవిడి ఉంటుంది. ఎల్లుండి పొద్దున్న మంచిగా కొత్త సంవత్సరం కదా, మంచిగా కొత్త చీర కట్టుకొని ఇంట్లో పూజ చేసుకొని గుడికి పోయేద్దామని ఇక బీరో దగ్గరికి పోయి బీరో తీసి చీర తీసిన. తీయంగానే ఆయన సప్పుడైంది. మా ఆయన ఏమైంది ఏమైంది అని అన్నాడు. ఏమోనే బీరోలో ఏమో మంది సీస పెట్టినట్టు గిన్నెలో పెట్టిరు, అంత వాసన వస్తుంది అని నేను అన్నా. ఓ దొంగోడు వచ్చి ఇట్లా పెట్టిండేమో అని పట్టే మా ఆయన. దొంగోడు వస్తే బీరోలో నేను చదువుకోతాను నన్ను మంది బట్ట పెట్టిపోతాడని నేను అన్నా. నిజంగా చెప్పు, దొంగోడు రాలేడు ఓళ్ళు రాలేదు అన్నా. అవునే, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫుల్ బట్టలు తీసుకుని ఇంట్లో పెట్టు అన్నారు. అందుకని వేరే పెట్టినా నువ్వు తిరుగుతావని ఆయన బీరువాలో పెట్టినా కాదని మనం కాదని హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెళ్ళొస్తానండి, బాయ్.